మహాపరిశుద్ధులను సర్వాధికారి యేసుక్రీస్తు నామంలో కూడిచిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు తన అత్యంత కృపను చొప్పున మరొకసారి ఆయన సన్నిధిలో మనల్ని సజీవులుగా ఆయన నామమును స్తుతించడానికి, ప్రభు యొక్క నామమును గణపరచడానికి, ఆయన స్వాస్థ్యంగా మనల్ని ఏర్పరచుకున్న రీతిని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీని వాక్యంలోకి మనం వెళ్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 34 వరకు చదువుతాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 34 వరకు చదువుతాం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరమిచ్చినని గ్రహించి, ఆజ్ఞలు అన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగెను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియో నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వాణ్ణి ప్రేమించుటయు సర్వాంగ హోమం అని అతని కంటే బలుడు కంటేను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగక తెగింపలేదు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రములు నాయనా. ఇంతవరకు నీ సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చారు. దేవా తండ్రి, నీ వాక్యంలోకి వెళ్తుండగా దేవా నీ సన్నిధి మా మధ్య ఉంచండి. మానవ స్వరము, మానవ జ్ఞానం, మానవ ఆలోచనలు పూర్తిగా మరుగుపరిచి దేవా తండ్రి ఆత్మ జ్ఞానముతో మీ స్వరం నుంచి మమ్మల్తో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా నీ మాట ప్రభు అతని మా జీవితంలో మారుస్తుంది ప్రభా. నీ మాట మా జీవితంలో బ్రతికిస్తుంది ప్రభా. అట్టి గొప్ప స్వరముతోనైనా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పూర్తిగానైనా మానవ జ్ఞానం మరుగుపరిచి నీ ఆత్మ నుంచి నడిపించమని, ప్రతి చీకటిని పారద్రోలి అపవాది క్రియలు లయపరిచి నీ సన్నిధి మా పుంచినైనా మీరే నడిపించమని, జరబోయే కుడికంతలు కూడా నాయన నీ మహిమార్థంగా నడిపించమని మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని చిన్నాం ఘనమైన మా తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ మాట మనందు అనేక మార్లు చదువుకున్న మాట మరొకసారి ఈ మాటను బట్టి ధ్యానించడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుతో తర్కించడం విని ఆయన ప్రతి మాటకు కూడా చాలా చక్కగా ఉత్తరం ఇస్తున్నాడు అంటండి. ఏ మాట ఇచ్చినా సరే ఆయన ఏ మాత్రం కూడా కంగారు పడకుండా, త్వరపడకుండా, లేదా ఇతరులకు ఏమన్నా హాని మాటలు కలగకుండా చాలా చక్కని ఉత్తరము యేసుక్రీస్తు ప్రభువు ప్రజలకు ఇస్తూ ఉండేవాడు, శాస్త్రులకు ఇస్తూ ఉండేవాడు. పరిశీలన అడిగినప్పుడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగుగా. అయితే ఇలాగూ ఆయన ఉత్తరం ఇస్తున్నప్పుడు ఒక శాస్త్రి అంట వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నాడు. బోధకుడా వచ్చి అంటున్నాడు, ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞలన్నిటిలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా బైబిల్ గ్రంథంలో. ధర్మశాస్త్ర గ్రంథము మోషే ద్వారా ఇవ్వబడినప్పుడు దేవుడు అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రవక్తల ద్వారా దేవుడు అనేకమైన ఆజ్ఞలు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. అయితే ఈ ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు, ప్రధానమైనది ఏదైనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు
వినాలి. ఏంటండి అంటే అర్థం ఏంటి? అద్వితీయం అంటే అర్థం ఏంటండి? అద్వితీయము, ద్వితీయత్వము లేనివాడు. ద్వితీయత అంటే ఏంటి అర్థం? రెండవది. రెండవ అనేది లేదు ఆయన జీవితంలో. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్ లో ఉంటుంది, హీరో ఇజ్రాయెల్, ది లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్. మన దేవుడు ఒక్కడై ఉన్నాడు. అది మీరు తెలుసుకోవాలని చెప్పి దేవుడు చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక్కడై ఉన్న దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ప్రధానమైన ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని అంటున్నాడు. నీ దేవుడైన ప్రభువు అద్వితీయుడు. ఆ అద్వితీయుడైన వాడిని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీకు ఏదైతే కలిగిందో సమస్తముతో ఆయనను ప్రేమించాలి అని చెబుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ప్రధానమైన ఆజ్ఞ అంట. ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రధానమైనది. ప్రధానమైనది అంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రధానమైనది అంటే దేవుడు దానికి ఎంత విలువిచ్చాడో ఆ మాటకు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ప్రేమించాలి నీ దేవుణ్ణి? అది ప్రధానమైన ఆజ్ఞ ఉంటుంది. ఏంటది? ఆజ్ఞలన్నిటిలోకెల్లా ప్రధానమైనదని యేసుక్రీస్తు ప్రభువే చెబుతున్నాడు స్వయంగా. అన్ని ఆజ్ఞలు చాలా ఉన్నాయి. అయితే ప్రధానమైన ఆజ్ఞలో దేవుడు మన కోసం పెట్టాడు. ఆ ప్రధానమైన దాంట్లో నువ్వు ఎలాగూ చేయగలుగుతున్నావు? నీ పూర్ణ బలముతో నువ్వు నీ దేవుని ప్రేమించగలుగుతున్నావా? ప్రేమించడం అంటే మనకు తెలియక కాదండి. ప్రేమించడం అంటే మనకి తెలియక కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమించడం తెలుసు. తల్లిదండ్రులకి పిల్లలను ప్రేమించడం తెలుసు, పిల్లలకు తల్లిదండ్రులను ప్రేమించడం తెలుసు, బంధువులు ప్రేమించడం తెలుసు, స్నేహితులను ప్రేమించడం తెలుసు, మనకు అన్ని తెలుసు. అయితే నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి నువ్వు ప్రేమించగలుగుతున్నావా? పూర్ణ హృదయముతో, కంప్లీట్ హార్ట్. ఇంకా అందులో ఏ మాత్రం కూడా వేరొకరికి చోటు రాకూడదు. ఎందుకంటే దేవుని యొక్క స్థానం మన జీవితంలో చాలా ప్రత్యేకమైనదండి. మనుషులతో ఏం మాత్రం కలపడానికి, తల్లికి ఇచ్చే స్థానంలో దేవుని పెట్టడానికి, లేదా దేవుడికి ఇచ్చే స్థానంలో తల్లికి పెట్టడానికి వీల్లేదు. దేవుడికి ఇచ్చే స్థానంలో తండ్రికి పెట్టడానికి వీల్లేదు. దేవుడికి ఇచ్చే స్థానం నీ పిల్లలకు కానీ, నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ, నీ స్నేహితునికి కానీ, నీకు ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ ఎవరికి పెట్టడానికి వీల్లేదు. అందుకే తన ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో అని చెప్పాడు. నీ సగం హృదయంతో అని చెప్పలే ఆయన, లేదా సగం బలం అని చెప్పలా, సగమైన ఆత్మతో అని చెప్పలా. నువ్వు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావు అందరూ నీ శరీరం అంతటి మీద దేవుని నువ్వు ప్రేమించాలి. అంతటితో మనం దేవుని సన్నిధిని ఆరాధన చేస్తున్నాడు అండి. మనుషులు ఇక్కడే ఉంటాం, ఎవరు నోర్లు ఇక్కడే ఉంటాయి. అయితే లోపల ఆలోచనలు, మనస్సు, తలంపులు ఎక్కడికి వెళ్ళిపోతాయి తెలుసా? విమానం లేకుండా, బండి లేకుండా, కారు లేకుండా, బస్సు లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. టికెట్ ఛార్జెస్ ఉండదు, దానికి హౌస్ఫుల్ కూడా ఉండదు, రిజర్వేషన్ ఖాళీగానే ఉంటాయి. ఎప్పటికప్పుడు మీరు వెళ్ళాలి అన్న ఆలోచన మీకు ఒక్కసారి కలిగింది అనుకోండి, మీరు ఆలోచన పుట్టక మునిపే పడేయడానికి విధంగా ఉంది. అందుకే అన్నాడు, మీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించగలగాలి. ఇది అన్నిటిలో కల్లా ప్రధానమైన ఆజ్ఞ. ఇది మనం చేయలేకపోతే, మొదటి ఆజ్ఞ మనం ఫెయిల్ అయిపోతే రెండో ఆజ్ఞ ఎలా చేయగలుగుతాం? నువ్వు ఎల్కేజీలోనే ఫెయిల్ అయిపోతే యూకేజీలో ఏం పాస్ అవుతావు? ఎల్కేజీ ఫెయిల్ అయిపోతే తర్వాత చదువు ఇంకెలా ఎక్కుద్ది గట్టు. ప్రధానమైనది అదే కదా ఏమండి? ప్రైమరీ క్లాసెస్ అంటారు, అట్లా ఏమంటారు? స్టార్టింగ్ అదే నీకు రావాలి. అదే నీకు రాకపోతే, స్టార్టింగ్ నేర్పించడం నీకు ఆలు సరిగ్గా నేర్పించకపోతే, 1 2 3 సరిగ్గా నేర్పించకపోతే, ఏబిసిడి సరిగ్గా నేర్పించకపోతే నువ్వు 10th క్లాస్ ఏం రాస్తావు? ఏమండి? నువ్వు మొదటి అడుగే సరైన దాని మీద ఉండాలి. నీకు సరైన బేస్మెంట్ అది.
ప్రతి వాడు తన ఇల్లు కట్టుకున్నప్పుడు ఇసుకలో కాదండి నువ్వు కట్టుకోవాల్సింది, ఎక్కడ? బండ మీద కట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. ఆయనను కనుక నువ్వు సరైన రీతిగా ప్రేమించడం కనుక నేర్చుకుంటే ఇంకా వేరే వాటి మీద నీ దృష్టి వెళ్ళదు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత ఉన్నతమైనది. అది ఆయన అంత ఉన్నతంగా నిన్ను నన్ను ప్రేమించాడు, అంత ఉన్నతంగా ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రాణమును ఇవ్వడానికి ఏ మాత్రము కూడా సంకోచించలేదు. ఆయన దేవునికి మహిమ కలుగుగాక. తన ప్రేమను మన కోసము పూర్తిగా ఇవ్వడానికి తన స్థానమును సైతం కూడా విడిచిపెట్టిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన ఏదైతే చేశాడో అది నీకు చూపించి, నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నువ్వు నన్ను ప్రేమించాలి. అలాగూ ప్రేమించేవారు ఎవరన్నా ఉంటే వాడిని ప్రేమించచ్చండి. యేసుక్రీస్తు ప్రభువుని మీద చూపించిన ప్రేమ కంటే అధికమైన ప్రేమ ఎవరన్నా నీకు చూపిస్తే వారు నువ్వు ప్రేమించవచ్చు. ఆయన ఏ హేతువు లేకుండా నిన్ను నన్ను ప్రేమించాడు. నీలో ఏముందని, నాలో ఏముందని ప్రేమించాడు. ఏ గొప్పతనం మనలో ఉందని ప్రేమించాడు. ఏ అధికారం మనకు ఉందని ప్రేమించాడు. ఆయన ప్రేమించడానికి మన జీవితంలో ఒక కారణం అంటూ లేదండి, పాపి అనే కారణం తప్ప. నీ జీవితంలో ఎవరన్నా నిన్ను ప్రేమిస్తున్నారు అంటే నీలో ఏమీ లేకపోతే ఎవరు ప్రేమించరు. పేదవాడు అని చెప్పి ప్రేమించరు. ఏమండి, లోక సంబంధమైన కార్యములు చేస్తూ పాప జీవితంలో జీవిస్తామని ఎవరన్నా ప్రేమిస్తారా? ఎలా చూస్తారు? వాళ్ళని అసహ్యించుకుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఎంత మాత్రము కూడా అసహ్యించుకోలా. అనుక్షణము కూడా తన అద్వితీయమైన ప్రేమ, అత్యధికమైన ప్రేమ ఆయన మన మీద చూపించడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగుగా. ఒక చిన్న సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతున్నా. నేను బైబిల్ కాలేజ్ చదువుతున్న సమయం 2011 సంవత్సరం. అది చదువుతున్నప్పుడు నేను చాలా భక్తిలో ఎదుగుతున్నా, దేవుని మీద చాలా ఇష్టంతో ఉండేవాడిని. అర్ధరాత్రులు పడుకున్నప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తే తెలియకుండా కన్నీరు కారుతూ ఉండేదాన్ని, అంతగా భక్తిలో ఉండేవాడిని. ఒకానొక సమయంలో తెలియకుండా చల్లారిపోయి, అంటే ప్రార్థన, నా ఉద్దేశంలో చల్లారిపోవడం అంటే ప్రార్థన చేసినప్పుడు కన్నీరు రాకపోవడమే నా ఉద్దేశం. ఏంటది? ప్రార్థన చేసినప్పుడు కన్నీరు రాకపోతే చల్లారిపోయానని నా ఉద్దేశం అప్పట్లో. ఎందుకంటే నేను మోకరించిన ప్రతిసారి కన్నీటి ప్రార్థన వచ్చేది నాకు. అంతగా ప్రార్థనలో బలపడినోడిని ఒకానొక సమయంలో కన్నీరు రావడం మానేసింది. బైబిల్ కాలేజ్కి వెళ్తున్నా, కన్నీరు రావడం మానేసింది. బస్సులో కూర్చుని ఆలోచిస్తున్నా, ఎందుకు నాకు కన్నీరు రావట్లేదు, ప్రార్థన చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ప్రభువా, ఒక్కసారి నీ ప్రేమ నాకు జ్ఞాపకం చేయి. ఎక్కడండి? బస్సులో. బస్సు అది కాలేజ్కి వెళ్తున్న సమయం. గైడ్ కాలేజ్ ఉంటుంది, ఫుల్గా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి భయంకరమైన మాటలు మాట్లాడుకుంటూ సినిమా పాటలు ఫోన్లో పెట్టుకుంటూ చేస్తున్న సమయంలో ప్రార్థన చేసుకున్నాను నేను. ఆ సౌండ్లన్నీ వినబడతాయి. అయితే ప్రార్థన చేసుకుని, ప్రభువా, ఒక్కసారి నీ ప్రేమను మరలా నేను జ్ఞాపకం చేసుకోవడానికి నాకు సహాయం చేయని అడిగాను. ప్రార్థన అయిపోయింది. కాలేజ్కి వెళ్ళాను, మధ్యాహ్నం అయిపోయింది, అక్కడ భోజనం చేసి వచ్చేస్తాను. నేను రాజు శాలం గారిని తెలుసుగా మీకు, ఆయన రిటర్న్లో బండి మీద వస్తున్నాం. బండి మీద వస్తున్నప్పుడు హైవే అదంతా కూడా కాకినాడ రాజమండ్రి హైవే. వస్తున్న సమయంలో దివాన్ చెరువు నుంచి లాల చెరువు రోడ్డు మధ్యలో గైడ్ కాలేజ్ స్టూడెంట్ ఫుల్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ఫుల్గా సౌండ్ పెట్టుకుని, ఎదరేం వెళ్తుంది వెనకాల ఏం వెళ్తుంది పట్టించుకోకుండా అడిష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ అనుకోకుండా ఎందుకు బ్రేక్ వేసాడు. వెనకాల మేము ఉన్నాం. టైర్ వెనకాల, ఆ బండి వెనకాల ఇక్కడ మట్టిగారు ఉంటుంది కదా, దాంట్లోకి మా టైర్ దూరిపోయింది. డ్రైవింగ్ చేస్తుంది మా సార్, ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వెనకాల 10 టైర్ లారీ వెనకాల నుంచి వచ్చేస్తుందని. ఎంతో సమీపంగా లేదు, ఇది మా బండి అంటే ఇక్కడే ఉంది. ఆ బండి కంట్రోల్ చేసుకోలేక ఇలా పడిపోయామండి. కరెక్ట్గా ఫ్రంట్ టైర్ వచ్చింది. ఫ్రంట్ టైర్ వెనకాలే సెకండ్ టైర్ ఉంటుంది కదా, అది ఎలాగ ఆగిందంటే నేను వెనక్కి తిరిగి చూసేటప్పుడు కదా వస్తుందని తెలుసు. నేను అనుకున్నాను అక్కడతో నా ఎందుకంటే ఇద్దరు తల కరెక్ట్గా పడిన వెంటనే టైర్ ఎక్కేస్తుంది. హైవేలో లారీలు ఎలాగెళ్తే మనందరూ తెలుసు. ఆ టైర్ ఎలాగైంది తెలుసండి, ఆ పడిపోయే సమయంలో వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఇలా వచ్చి ఆ లారీ ఆగింది. లారీ రెండో టైర్ మీద నేను ఇలా చెయ్యేసి అప్పుడు పడ్డాం. అనుకున్నాను అసలు ఆ డ్రైవర్ వచ్చి ఎక్కడ చూసి తెలుసా, మొదటగా టైర్లు చూసుకున్నాడు. కిందకు వచ్చి బండి ఆపి కిందకి దిగి ఆ ఎదర్ నుంచి కన్నాల నుంచి టైర్ల కింద ఎన్ని తలగలనో చూసుకుంటున్నాడు. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా సడన్ గా వచ్చి చచ్చిపోయారు అనుకున్నామండి. ఏమన్నారు? చచ్చిపోయారు అనుకున్నాం. మేము అదే అనుకున్నాం. అసలు ఏదో ఒక నేను అనుకున్న డైనోసార్ గుర్తొచ్చింది నాకు వెంటనే. ఒక పెద్ద డైనోసార్, నేను చిన్నప్పుడు సినిమా చూసినప్పుడు కింగ్ కాంగ్ వచ్చి ఇలా ఆపిన వెంటనే అయిపోతాయి కదా,
ఏదో కింకాంగ్ ఏదో డైనాసార్ వచ్చి ఆపుతేనే ఆగినట్లు అనిపించింది అంతే. ఆయన హస్తం ఎంత బలమైందో చూడండి ఒకసారి. వెంటనే లెగిసి కూర్చుని ప్రార్థన చేసి అతను వచ్చి మమ్మల్ని కొట్టేశాడు. మా సార్ని 2 కొట్టాడు, నన్ను 1 కొట్టాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన తిట్టడం మొదలుపెట్టి, బుద్ధి జ్ఞానం ఉందా, తప్పు ఎదరు ఉన్న కుర్రోడు ఏదో అక్కడ పారిపోయాడు లేడు అక్కడ. ఎందుకంటే వాడు తెలుసు కదా, ఒకవేళ చచ్చిపోతే వాడి మీద కేసు వస్తుంది. ఎందుకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేయకూడదు, ఎలాగ పడితే అలా డ్రైవింగ్ చేయకూడదు. డ్రైవింగ్ కంటూ కూడా ఒక రూల్స్ ఉన్నాయి. వాడు పారిపోయాడండి, దొరకలా. పక్కకు తీసుకొచ్చి మా సార్ నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఎంత క్షేమంగా ఉంచో కూడా ప్రార్థన చేస్తాను. ఇంటికి వెళ్ళిపోయి మనసు మీద పడుతుంది ఇలాగా ఆలోచిస్తుంటే ప్రార్థన చేసిన గుర్తు వచ్చిందండి. దేవునికి మహిమ కలుగును. ఆయన ప్రేమ గుర్తు చేశాడు. ఏంటో తెలుసా, మరణం నీ వెనకాలే ఉన్నా సరే ఆ మరణం నిన్ను తాకకుండా నేను నిన్ను కాపాడుతున్నాను. అది ఆయన శక్తి, అది ఆయన ప్రేమ. ఇలాంటి ఎన్ని సందర్భాలు మనం తప్పించుకున్నాం చెప్పండి ఒకసారి. మనకు తెలియకుండానే అనేకమైన అపాయములు మన వెనకాల వస్తూ ఉంటాయి. అపవాదిగా నన్ను మృంగి వేయడానికి వస్తూ ఉంటాడండి. భయంకరమైన తెగులు మన మీద రావడానికి చూస్తూ ఉంటాయి. భయంకరమైన వ్యాధులు మన జీవితంలో రావడానికి చూస్తూ ఉంటాయి. భయంకరమైన యాక్సిడెంట్స్ మన మీద రావడానికి వెనకాల పొంచి ఉన్నాయి. అయితే అని అంటున్నాడు, ఏది కూడా నీ సమీపముకు రాలేవని చెప్తున్నాడు ఆయన. ఇది ఆయన ప్రేమ. అలాగ నువ్వు ప్రేమించగలవా దేవుణ్ణి? నేను అడిగి గట్టిగా 24 గంటలు అవ్వాల. నేను 12 గంటలు కూడా అవ్వలేదు కనీసం. ప్రార్థన చేసిన వెంటనే ఆయన ప్రేమ రుచి మరలా చూపించి నన్ను బలపరిచిన దేవుడు ఆయన. అనేకమైన సాక్ష్యాలు ఒక్కొక్కరి జీవితంలో చెప్పుకుంటూ వెళ్తే రోజు సరిపోదు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కదా, మరి ఎలాగని ప్రేమిస్తున్నాం మనం? ఇంకొక విషయం చెప్పాలంటే, అనేక మనం పడిపోయినప్పుడు ఆయన ఏం గుర్తు చేయట్లేదు. ఇదిగో నేను రక్షించాను కదా, నిన్ను కాపాడాను కదా, చచ్చిపోవాల్సిన నువ్వు, నిన్ను బ్రతికించింది ఎందుకు అని ఎప్పుడైనా అడిగాడు ఆయన? అడిగాడా? నీకోసం ఇన్ని చేసి నేను ఆశీర్వాదాలు ఇచ్చాను కదా, ఎప్పుడైనా అడిగాడా? మనం అయితే అడుగుతుండే. ఎవరికైనా సహాయం చేసాం అనుకోండి, నేను నీకు సహాయం చేశాను, కృతజ్ఞత లేదరా నీకు, పెడతారు అని. కనీసం ఆయన చేసిన దాంట్లో ఏది కూడా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అది ప్రేమ అంటే. హేతువు లేని ప్రేమ యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ. మనం ప్రేమించాలంటే అసలు నేను ఎందుకు దేవుడిని ప్రేమించాలని క్వశ్చన్ మార్క్ వేసుకుంటాం. ప్రార్థన చేయండి అంటే ఎందుకు నేను ప్రార్థన చేయాలి? దేవుడి మందిరంలో ఎక్కువగా గడపండి అంటే ఎందుకు నేను దేవుడి మందిరంలో గడపాలి అనే క్వశ్చన్ నీకు నువ్వు వేసుకుంటావు. ఆయన వేసుకుంటే అలాంటివి అసలు సాధారణంగా అంటాడు, ఇదిగో ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నాడు వీడు, ఎంత భయంకరమైన జీవితం జీవిస్తుంది ఈమె, మరి ఈయన ఎందుకు ఇంకా ప్రేమిస్తున్నావు, ఒకసారి విడిచిపెట్టు. సాధారణ వీడు ఎన్నిసార్లు ఆయనతో పోరాడుంటాడండి, ఎన్నిసార్లు ఆయన పోరాడుంటాడు. ఇదిగో నీ నామములో అనేక మందిని దూషించాడు కదా ఒకానొకప్పుడు, ఎందుకు ప్రేమిస్తున్నావు? నీకు హేయమైన జీవితం జీవిస్తున్నాడు కదా, నువ్వు కార్చిన రక్తముకు విలువ ఇవ్వట్లేదు కదా, ఎందుకు ఈయనను నోరు మూసి? అది నీకు అనవసరం. ఏమంటాడు? నిజంగా ఆయన కనుక అలాగనే ఆలోచించి నేను ఎందుకు ప్రేమించాలి అనుకుంటే మన పరిస్థితి ఏమైపోయిందండి వాడికి. ఎంతమంది ఈ సమయంలో ఎక్కడ ఉండేవాళ్ళం? భయంకరమైన తెగులు వచ్చింది భూమి మీదకి గడిచిన 4-5 నెలల్లో. ఏ ఒక్కరికి కూడా ఆయన ఏ తెగులు రాకుండా ఈ క్షణమును ఇలాగ నిలబెట్టాడు దేవుడు. అది ఆయన ప్రేమ. ఎంతో మంది అండి, మొన్న రీసెంట్ గా గొప్ప వ్యక్తే, మనుషులు ఎంతగా గణపరిచారు ఆయన్ని. ఉన్నాడా? మనం ఆయనకంటే గొప్ప వాళ్ళమేం కాదు, ఆయనకున్న స్టేటస్ మనకు లేదు. అయితే దేవుని దృష్టిలో ఆయన కంటే నువ్వు శ్రేష్ఠుడు అయి ఉన్నావు. నువ్వేం చెల్లించలే ఆయనకి, ఆయన కోసం నువ్వేం చెయ్యలే. అయినప్పటికీ కూడా ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. చంటి పిల్లలను తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారు. ఒకానొక సమయం వచ్చాక తల్లిదండ్రులకు పిల్లలు విలువ ఇవ్వలేని రోజులు వస్తూ ఉంటాయి. అయితే తల్లిదండ్రులు ప్రేమను విడిచిపెడతారా? విడిచిపెట్టండి. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కూడా అలాంటిది. అని ఎన్నడూ కూడా నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన దృష్టిలో నువ్వు ఆయన కుమారుడు కుమార్తె అయి ఉన్నావు. నువ్వు ఆయనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ఆయన కోసము ఆయన గొప్ప కార్యములు చేసినా చేయకపోయినా ఆయన ప్రేమ ఉన్నతమైనదై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రధానమైన ఆజ్ఞగా. ఇప్పటికే ఈ మాట దివ్యోపదేశ కాండంలో ఉంటుందండి. దివ్యోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనంలో మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ మాట కనబడుతుంది. ఒకసారి మీరు చదవచ్చు. దివ్యోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం. మన దేవుడైన యెహోవా
అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇప్పటికి యేసుక్రీస్తు ప్రభు రాలేదండి. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పినప్పటికి లేడు. ఆయన ఇంకా మనుషుల కోసం ఈ లోకానికి రాలా. అయితే ఎక్కడ చూపించిన ప్రేమ ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగము బానిసత్వములో కన్నీరు కారుస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడున్న ప్రజలందరినీ కూడా ఆయన దేవుడు పోషిస్తూ వచ్చేవాడు. పోషిస్తూ దేవుని ప్రేమను ఆయన చూపిస్తూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ప్రేమ కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ మన పట్ల చూపించింది చాలా ఉన్నతమైనది. ఎవరికి అర్థం కాలేదు, లేదు సంతోషం లేదు. ఇశ్రాయేల్ జనాంగాన్ని 40 సంవత్సరాలు పోషించాడా? ఆ ప్రేమ కంటే కూడా నీ కోసం నా కోసం ఆయన కార్చిన రక్తము, కార్చిన ఆ బలమైన ఆ గాయములో ఆ ప్రేమ, దానికంటే ఈ ప్రేమ ఇంకా ఉన్నతమైందని నేను చెప్తున్నా. మీకు అర్థం కాలేదేమో. ఇశ్రాయేల్ జనాంగం మీద చూపించిన ప్రేమ కంటే అన్య జనులైన పాపిష్టి జనమైన మన మీద చూపించిన ప్రేమ చాలా ఉన్నతమైనది. మరి వారే అంతగా ప్రేమించడానికి ఇష్టపడితే ఆయన నా కొరకు చనిపోయాడు, నా కొరకు గాయపరచబడ్డాడు, నా కోసం అవమానములు పొందాడు, మరి ఆయన కొరకు నేను ఎంతగా ప్రేమించాలి అని నీలో దృష్టి రావాలి అక్కడ. అయితే మనం ప్రేమించలేకపోతున్నాం. ప్రధానమైన ఆజ్ఞలోనే మనం తప్పిపోతున్నాం. దేవునికి ఇవ్వవలసిన స్థానము లోకములో ఉన్న వారికి, మన కుటుంబంలో ఉన్న వారికి ఇస్తూ ఉన్నప్పుడు ఏ మాత్రము కూడా దేవుణ్ణి నీకు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ నువ్వు నెరవేర్చలేవు. మొట్టమొదటి స్థానము ఆయనదే. సాధు సుందర్ సింగ్ సాక్ష్యం మనం వినే ఉంటామండి. ఆయన చదువుతున్న సమయంలో ఆయన క్రైస్తవులు అంటే చాలా ద్వేషం ఆయనకి. అయితే ఒకానొక స్నేహితుని బట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభు సువార్త విని ఆయన యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి తన చదువులు ముగించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు, వాళ్ళు సిక్కులు చాలా భయంకరమైన మతంలో ఉంటారండి. వాళ్ళు వేరే ప్రభువుని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ ప్రేమ ముందు తన తల్లిదండ్రుల ప్రేమ కనిపించలే. ఆ ప్రేమ ముందు తన కుటుంబీకుల ప్రేమ అన్నంలో విషం పెట్టి చంపడానికి ప్రయత్నం చేశాడు సాధు సుందర్ సింగ్ గాని. ఆయన తిన్నాడండి, తినలేదు కాదు, తిన్నాడు. అయితే ఏ హాని కూడా ఆయన మీదకి రాలేదండి. దేవునికి మహిమ కలుగుగా. ఆయన కోసము కనుక నువ్వు జీవించడం మొదలు పెడితే, నిజముగా ఆయన ప్రేమించగలిగితే ఆయన కాపుదలను చూడడం మొదలు పెడతావు. దేవునికి మహిమ కలుగుగా. కీర్తనగాడు ఒక మాట, ఆయన ప్రేమించు వారి ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు అంటాడు. ఆయన ప్రేమిస్తే మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు ఆయన. నీకు ఇష్టంగా ఉందా దేవుని గొప్ప కార్యాలు చూడాలని? నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు చూడడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ప్రేమించడం మొదలుపెట్టు. ఆయన నువ్వు ప్రేమించడం మొదలు పెడితే దేవుడు నీ జీవితంలో ఏదైతే చేయాలని ఆశిస్తున్నాడో ఆ ప్రతి కార్యము కూడా ఉన్నతమైనదే. అందుకే అంటున్నాడు, నీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు, నీ తలంపులు వంటివిగా నా తలంపులు. భూమికి ఆకాశములు ఎంత ఉన్నతంగా ఉన్నాయో మీ మీద నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉన్నతమైన కార్యములు మన పట్ల జరగాలి అంటే ఆయన నువ్వు నీ పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మోషే తోటి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడండి. మా అందరికి తెలుసు ఎన్ని ఆజ్ఞలు అవన్నీ. ఎవరన్నా చెప్పగలరా? చిన్నపిల్లలు మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. ఎన్ని ఆజ్ఞలు అవి చెప్పండి తెలిసిన వాళ్ళు. కొంచెం చూసి చదవండి అమ్మా. చదవాలి, గట్టిగా చెప్పాలి నాకు. మీరు పక్కన ఉంటా చదవండి. అప్పుడంగా చెప్తున్నారుగా, చదవండి. నీ దేవుడైనా యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చదవండి. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపమునైనను దేని స్వరూపము మీరు చేసుకోనకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు. 3వ మాట, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. తర్వాత విశ్రాంతి దినమందు
పరిశుద్ధముగా ఆచరించడానికి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 5వది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దేవునికి మహిమ కలుగుగా. ఈ 5 ఆజ్ఞలు కూడా దేవుణ్ణి ప్రేమించడానికి సాదృశ్యం అండి. ఇవన్నీ 2 భాగాలుగా చూడొచ్చు వాటిని. మొదటిదేంటి? నీ దేవుడిని యెహోవాను నేనే, ఆయన నువ్వు ఏ రూపంలో చేసుకుని బొమ్మ చేసేసి ఇదిగో యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి నేను పూజించకూడదండి. ఏంటి? అక్కడ ఒక బొమ్మ చూసారా, అదిగో యేసుక్రీస్తు ప్రభు అంటే దానికి సాగిలు పడిపోకూడదంట. అది దేవుని దృష్టికి హేయమైనది. ఏ రూపమునైనను ఏ స్వరూపమునైనను పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నేల అందే గాని అసలు దేని ఆకాశం అంది ఎందుకు అన్నాడు? ఆకాశం ఎవరు ఉన్నారండి? ఆయన ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన ఉన్నాడు. ఆయన స్వరూపములు చేసేంత గొప్పలు అయిపోయారు మనుషులు. ఇప్పుడు ఏమైపోయారు? ఆయన ఆజ్ఞకు మించిన కార్యములు మనుషులు చేస్తున్నారు. ఆయన పూర్ణ హృదయంతో ప్రేమించాలంటే లేదంటే ఆయన బొమ్మ ఉంటేనే ప్రేమిస్తారనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటి? బొమ్మ ఉంటేనే, విగ్రహం ఉంటేనే నిగ్రహం అవుతుంది మనకి, అయితే రాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు భయం ఎందుకు లేదు చెప్పనా? దేవుడు మీకు కనిపించట్లా. ఒక విగ్రహాన్ని తయారు చేసి బంగారు పోతయించి మీ ఎదురుగా పెట్టానంటే అయ్యో ఇంకా భక్తిలో నెంబర్ 1 భక్తి పరులు బయటపడతారు. అందుకే మీకు భయం లేదండి. ఎందుకు భయం లేదు? విగ్రహం లేదని. విగ్రహం అంటే ఆయన చెబుతున్నాడు, మనం చదువుకున్నాం కదా, మనుషుల చేతి కృత్యములలో నేను ఉండను. నిజంగా చెబుతున్న దేవుడు. నువ్వు మరియం బొమ్మ పెట్టి మరియమ్మ దేవత అన్నా సరే ఆయన రాడు. యేసుబాబు బొమ్మ పెట్టి యేసుబాబు నువ్వు వచ్చేయి అంటే రాడు. సిలువు బొమ్మ వేసుకుని సిలువుకు రక్తం గారిచేసినట్టు రక్తం బొమ్మ వేసేసి ప్రభువా నువ్వు ఎక్కడే ఉండాలంటే, ఎక్కడైతే 2 3 నా నామన కూడి ఉంటారో వారి మధ్యన ఉంటాను అని వాగ్దానం చేస్తుంది. నువ్వు ఎక్కడైనా నిలబడు, ఆ స్థలంలో హృదయపూర్వకంగా ప్రభువుని ఆహ్వానించగలిగితే ఆ స్థలంలో ఆయన తన ఉన్నతమైన సింహాసనాసీనుడుగా ఉన్న దేవుడు తన సింహాసనంతో నీ మధ్యకి రావడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన దేవునికి మహిమ కలుగును. ఆయన ఉన్న స్థలము కంపిస్తుందండి. ఏలియా ప్రార్థించాడు, ఆకాశం దిగి వచ్చిన అగ్ని నీరును కాల్చేసింది, చుట్టుపక్కల పేర్చిన బండ మొక్కలను అన్న రాళ్లను కాల్చేసింది, బూడిదైపోయింది మొత్తం అన్ని. అక్కడ సిలువు పెట్టి బాబా ప్రభు వచ్చి దిగొచ్చి రాలేదు ఆయన. ఆయన ఎవరైతే తనకిష్టులుగా జీవించగలుగుతారో వారి ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉండే దేవుడు అండి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మొదటి ఆజ్ఞలో నీ పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభును ప్రేమించాలి. ఎలాగో ప్రేమించాలంటే యథార్థముగా ప్రేమించాలి. యథార్థంగా ప్రేమించేవారు ఎడల ఆయన ఇష్టుడై ఉన్నాడండి. 2వ మాట చెబుతున్నాడు ఇక్కడ మార్కు సువార్తలో 31వ వచనం. 2వది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలను అన్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ మరేది కూడా లేదని చెప్పాడు అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చెప్పాడు? మొదటది అర్థమైంది కదా దేవుని ఎలా ప్రేమించాలో. 2వది చెప్తున్నాడు ఏం చేయాలి? అక్కడిని చదువుదాం. అయిపోయింది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పి ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పు, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక్కడు లేడనియు చెప్పిన మాట సత్యమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సత్యం అంటే ఏంటది? ఆయన ఒక్కడే అని చెప్పి చూసావా, ఆయన అద్వితీయుడే చెప్పి చూసావా, ఆ మాట సత్యమే. తర్వాత పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె
తన పొరుగువాని ప్రేమించుటయు ఏంటది? ఈ రెండు పనులు చేయడం అంట సర్వాంగ హోమములు అన్నిటికంటే పనుల కంటే అధికమని ఆయనతో చెప్పాడు. దేవునికి మహిమ తెలియదు. సర్వాంగ హోమం అంటే ఏ హోమం అది? దానికంటే హోమంతో సమానం కాదు. సర్వాంగ హోమము అన్నిటికంటే, బలులు అన్నిటికంటే, అవన్నీ చేసే వారితో పోల్చుకుంటే ఈ రెండు కార్యములు చేసేవాడు చాలా ఉన్నతమైన వాడు దేవుని దృష్టిలో. అన్నిటికంటే కూడా శ్రేష్టమైనవి, అధికములని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని చెప్పి యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని ఆయనతో చెప్పాను. అక్కడ ఆగుదామండి. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెబుతున్న మాట. అతడు చాలా బాగుగా ఉత్తరం ఇచ్చాడంట. ఎవరో? ఆ శాస్త్రి. నువ్వు చెప్పే చూసావు రెండు పనులు, ఒకటి దేవుని ప్రేమించాలి, ఒకటి నిన్ను వల్ల పొరుగువాన్ని ప్రేమించాలని. ఇలాగ చేయడం వలన చేసే బలులన్నిటికంటే కూడా ఇది చాలా అధికమైనది అని చెప్పిన మాట నువ్వు చెప్పావు చూసావా? ఇది చాలా బాగుగా సమాధానం ఇచ్చావు. నువ్వు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు, సమీపంగా ఉన్నావు. దేవునికి ఇష్టడుగా ఉన్నావు, దేవునికి నువ్వు సమీపంగా ఉన్నావు అని చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఈ రెండవ ఆజ్ఞ గురించి మనం ధ్యానం చేస్తే, నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదే మాట ఇంకొక చోట రాయబడి మత్తయి సువార్తలో ఉంటుందండి. పొరుగువాడు ఎవడు? ఎవరండి? ఎవరు పొరుగువారు? సరే, నిర్గమాకాండంలో చూద్దాం. నిర్గమాకాండం 20 అధ్యాయం 13 నుంచి 17 వరకు. చదవండి. నరహత్య చేయకూడదు. ఆగుదాం. ఏం చేయకూడదు? మీలో ఎంతమంది హత్యలు చేశారండి? దోమ హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, కోల్డ్ హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, మేక హత్య చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకేమన్నా పెద్ద పెద్ద చేసిన వాళ్ళు ఉన్నారు. నరహత్య అని రాయబడింది అక్కడ. ఏ హత్య? వేరే హత్యలు కాదు, అది వేరే అయ్యి హత్యలు కాదు. నరహత్య. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమిస్తున్నప్పుడు నువ్వు నరహత్య చేయగలవా? ఇతరుల మీద నీకు కోపం వస్తుందా? ఇతరుల మీద నువ్వు ద్వేషం పెంచుకుంటావా? చంపేసే అంత కోపం ఎప్పుడైనా ఎవరికి వచ్చిందండి? నిజాలు చెప్పాలి, చాలాసార్లు వచ్చింది. చంపేయాలండి, చంపేయాలండి. కూరలో ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ వేస్తుంది, ఎందుకని చంపేసేది? చిన్న చిన్నట్లుగా. నీ పొరుగు వారి మీద నరహత్య అనే ఆలోచన రాకూడదంట. చంపేసే అంత కోపం పెంచుకోకూడదు నువ్వు. అలాగూ చేస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించావు అనే ఆజ్ఞను చూసారా? తప్పిపోయారు. ఆ కింద ఇంకో మాట చెప్తున్నాడు, నరహత్య చేయకూడదు. ఏంటది? ఏంటది? ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు మాట చెప్పాడు. మీరు మోసే ధర్మశాస్త్రముల గురించి విన్నారు కదా, అక్కడ వ్యభిచరింపకూడదు. ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా మరొకరితో కలిస్తే అక్కడ వ్యభిచారం జరిగినట్లు. అయితే నేను మీకు ఆజ్ఞ అధికం చేస్తున్నా. ఏంటది? ఏ పురుషుడైనా పరాయి స్త్రీని మోహపు చూపుతో చూచిన ఎడల అక్కడే వాడు వ్యభిచారం చేశాడు అని చెప్తుంది వాక్యం. ఏమండి? అది పురుషులకు ఒకటే చెల్లింది కాదు, ఆ స్త్రీలకు కూడా చెల్లుద్ది. అది ఎందుకు వ్యభిచారపు మనసు కలుగుద్ది? ఎందుకు వ్యభిచారపు మనసు కలుగుద్ది చెప్పాలి. స్త్రీలకు తన తండ్రి మీద లేదా అన్నదమ్ముల మీద వ్యభిచార మనసు కలుగుద్దా? లేదా పురుషుడికి తన చెల్లెల మీద తల్లిల మీద వ్యభిచార మనసు కలుగుద్దా? ఎందుకంటే వాడిని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ ఎలాంటిది తెలుసా? పవిత్రమైన ప్రేమ. ఎలాంటిది? ప్రేమ అనగానండి అందరూ చండాలంగా ఆలోచిస్తారండి. అది కాదు.
ప్రేమ అంటే పవిత్రమైన ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నా. ఎప్పుడు నేను మాట్లాడినా పవిత్రమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. ఏ ప్రేమ అది? ఆ ప్రేమలో దోషం కనబడుద్దా? ఆ ప్రేమలో పాపం కనబడుద్దా? కనిపించదు. ఎందుకంటే నువ్వు వారిని కూడా నీతో సమానముగా ప్రేమిస్తున్నావు కాబట్టి. అందుకే నీకు వేరొక ఉద్దేశం రాదు. ఇంకొకటి ఏంటంటే, వేరొక మనుషులు మనం చూస్తున్నాం చూసారా, ఖచ్చితంగా జరుగుతాయి. మన చూపులు మనం కాపాడుకుంటూ ఉండాలి. మన ఆలోచనలు, మన తలంపులను మనం కాచుకుంటూ ఉండాలి. దావీదు అదే అంటున్నాడండి, ప్రభువా నేను పాపంలో పడకుండాట్లు నీ ధర్మశాస్త్రపు ఆజ్ఞలను నా హృదయంలో ఉంచుకున్నాను. ఇన్పుట్ వచ్చినప్పుడు అవుట్పుట్ పాపం అవ్వకూడదు. ఇన్పుట్ మనలోకి రాక మునిపే, లోపలికి అపవాది గడి చేసే కార్యములు లోపలికి ప్రవేశించక మునిపే దాన్ని చంపేయాలి. అక్కడ దేవునికి మహిమ కలుగును. అది ఎంత మాత్రం నిన్ను ఆపరేట్ చేయకూడదు. మనం చాలా మంది చేత ఆపరేట్ చేయబడతామండి అపవాది గడి చేత. వాడు ఏం చేస్తాడు సార్, దగ్గర ఒక వైర్ ఉంటుంది, జాయ్ స్టిక్ తెలుసా మీ అందరికీ? వీడియో గేమ్ ఇదివరకు పాతకాలం వీడియో గేమ్లు ఉండే జాయ్ స్టిక్. నువ్వు ఇక్కడ ఎలా ఎగిరితే అందులో అలా ఎగురుతాడు. ఆడి పిన్న నీ హృదయాన్ని గుచ్చేసాడు. ఎవడు? సాతాన్ గాడు. గుచ్చి వాడి కన్నులు అలా చూడు అంటాడు అంతే. వాడు ఎలాగ చెప్తాడో, వాడిని నువ్వు జయించాలంటే దేవుని వాక్యమును నీ హృదయం ముందు ఉంచుకోవాలి. తర్వాత ఏం చెప్తాడు? వ్యభిచారించిన తర్వాత ఏంటండి? ఏం చేయకూడదు? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించినప్పుడు దొంగతనం చేస్తావా? ఏమండి, నేను హానోక్కి ప్రేమించి విలువైంది ఏమైనా ఇచ్చా, సతీష్కి హానోక్కి ఏం చేశాను? విలువైంది ఏదో ఇచ్చాను అనుకోండి. ఇచ్చి వాళ్ళు అక్కడ లేనప్పుడు నేను ఏం చేస్తాను? అది మరలా నేనే తీసేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తమ్ముడు మీకు ఒకసారి విలువైంది ఇచ్చాను, ఒకసారి దీన్ని చూస్తాను ఎలా ఉందా అని అడుగుతా. ఏమవుద్ది? ఏమైంది? ఎలా పోయింది? ఎలా పోయిందండి? మన పొరుగు వారి కన్నా ప్రేమించామనుకోండి, వారి దగ్గర నుంచి మరలా మనం తీసుకోం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పొరుగు వాడి దగ్గర నుంచి మనము దొంగతనము చేయకూడదు. ఇంకొక మాట ఏం చెప్తున్నాడు? ఏంటండి? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యమును పలకకూడదు. ఇది ఎప్పుడైనా జరిగిందా మన జీవితాల్లో? ఏమండి అండి, దాన్ని వదిలేయండి. కాలితే కాలింది పర్లేదు, చచ్చిపోతే దేవుని రోజు వెళ్ళిపోదాం. ఏంటది? నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించినప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఇద్దరు వ్యక్తులను ఒకళ్ళే ప్రేమిస్తాం, మరి ఎవరైపు మాడతాం? ఎవరైపు మాడతాం చెప్పండి? మరి ఇంకొకరి పరిస్థితి? ఆజ్ఞను మనం అతిక్రమించినట్లే కాదా? అందుకే అన్నాడు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకు. ఇంకొక మాట చెప్తున్నాడు ఆఖరిగా, ఇల్లు ఆశించకూడదు. ఆ ఇల్లు నాకు ఇచ్చేస్తే బాగుండు, జగన్ నాకు రాసేస్తే బాగుండు, ఎవరికో ఇచ్చే ఇల్లు మనకి ఇచ్చేస్తే బాగుండు. నీకు ఇస్తాడే తర్వాత, వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? వాళ్ళకి ఇచ్చేది నాకు ఇవ్వాలి. బాబు సతీష్ వాళ్ళకి ఎలాగైనా తీసే, వాళ్ళకి ఇల్లు ఉంది ఆల్రెడీ, దాని నుంచి చూపిస్తాను పద, వాళ్ళ ఇంటి పేరు మొత్తం ఆధార్ కూడా కొడితే మొత్తం వచ్చేస్తాయి. వాళ్ళ ఇల్లు కొట్టేసి ఆ ఇల్లు నాకు రావాలి. తూర్పు ఫేసింగ్ ఉంది, అది వాస్తు బాగా కట్టరు, ఆ ఇల్లు నాకే రావాలి. ఏం చేస్తున్నా తెలీదు. ఏమండి? పొరుగు వాని ఇల్లు ఆశించకూడదు. పొరుగు వాని భార్య అయినను, దాసులనైనను, అతని దాసులనైనను, అతని ఎద్దునైనను అని ఏం ఆశించట్లేదు అనుకుంటారు మీరే. దాంట్లో అన్ని పెట్టేసుకోండి. అక్కడ కొన్ని రాశాడు. అప్పట్లో అవి చాలా ఫేమస్ అనమాట. ఏంటి? పొరుగు వారి భార్యను దొంగలించడం, పొరుగు వారి దాసులు దొంగలించడం, ఎడ్లు దొంగలించడం. నేను ఒక ఆలోచన కలిగింది, దారిలో ఈ ఆవులన్నీ అడ్డొచ్చేస్తుంటే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ నేను చేయాలని వచ్చింది. మీ అందరూ భోజనం పెట్టాలని వచ్చింది. లేకపోతే రోడ్డు గడ్డంగా నుంచి ఉన్నాయండి ఇవన్నీ. ఏమవుతుంది?
అయితే దేవుడు వాక్యం ఏం చెప్తుంది సార్? పొరుగు వానిది ఏది కూడా ఆశించద్దు, కోరుకోవద్దు అన్నాడండి. మనం కోరుకుంటూ ఉంటాం. మన జీవితంలో చాలా వరకు ఏంటంటే ఎదుటివాడి చూస్తేనే మనం ఎప్పుడైనా సరే నేను రేషన్ వేసుకున్నప్పుడు 2 బస్తాలు ఉంటాయండి రెడీగా. ఒకరికి ఆ బస్తా వేసి ఇంకొక ఆవిడకి ఈ బస్తా వేసాం కండి, ఆ బస్తా బాగాలేదండి, ఈ బస్తాలో వేయండి, 2 ఒకటేనమ్మా అంటారు. ఇన్నిసార్లు జరిగింది నాకు, మనోడు కూడా చాలాసార్లు జరిగింది. ఏదో అందులో బంగారం లేనట్టు ఇందులో బంగారం ఉన్నట్టు, 2 ఒకటే బస్తా. నేనేం చేస్తానంటే ఒకసారి ఎత్తడానికి అని చెప్పి చిన్నది పక్కన పెట్టుకుని కొత్త దాంట్లో చేస్తుంటాను. అది కలక్ కదండి, ఆ ముందావిడికి వేసిందే కావాలి, ముందాడికి రాళ్ళు కలిపేసి వేస్తా అయ్యే కావాలి నాకు. అందరూ రాళ్ళు ఏ ఉన్నాయి. మనుషులది ఏంటంటే పక్కోడిదే కావాలి మనకు అన్ని. భర్తలు ఉన్నారనుకోండి, కొత్తగా పిల్లల వాళ్ళు, అయ్యో హీరోయిన్లో లేకపోయిందే, ఎన్ని కళ్ళకన్నానే, రాజకుమారుడు వస్తాడు అనుకున్నానే, పక్కన బండరౌతు గళ్ళు వీడు, ఏం చేస్తాం సర్దుకుపోవాలి అంతే. తల్లిదండ్రులు కట్టకట్టారు కదా. ఎన్ని కళ్ళ కన్నాను చిన్నప్పటి నుంచి, స్కూల్కి వెళ్తున్న వయసు నుంచి, ఆ హీరో వస్తాడు ఈ హీరో వస్తాడు అంటే ఈ హీరో కూడా వచ్చాడా ఏమండి అనుకుంటారా? ఆ భర్తను చూసి, ఆ భర్త చూడు ఎంత సంపాదిస్తున్నాడు, నువ్వు అన్నావు ఒక బైక్ లేదు, అది ఎప్పుడు చూసినా చైన్ పడిపోతూ ఉంటావు, రోడ్డు మీద నుంచి పడుతూ ఉంటావు, ఎప్పుడు చూసినా పెట్రోల్ అయిపోతుంటే వెనకాల తోయిస్తూ ఉంటావు నన్ను. ఇది మన ఉద్దేశాలు. అంటే అది జరిగినేంటి? దేవుడికి మహిమ కలుగుతుంది. నీ పొరుగు వాడిని చూసి నువ్వు అసహ్యపడకూడదు, ముందు అది ఆశించకూడదని. నీకున్న దాంట్లో నువ్వు సంతోషపడినప్పుడు నీ జీవితం నువ్వు సంతోషపరచుకోగలుగుతావు. అది దేవుడు మనకు నేర్పించింది. మనకిచ్చిన సమస్తం కూడా శ్రేష్టమైన వారండి. ఆయన శ్రేష్టము కానిది ఏది నీ జీవితంలో పెట్టడు ఆయన. నీకు భార్యనిచ్చాడా, భార్య దొరికిన వానికి ఏం దొరికినట్లు? నిజం చెప్పాలి, మేలు దొరికినట్లు. ఏంటండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గుణవతి అయిన భార్యలు దొరికారండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి భర్తలు గుణమైన వాళ్ళు కాదేమో, అంతేనా? కాదా? చెప్పండి స్త్రీలు, మీ భర్తలు గుణమైన వాళ్ళ కాదా? చూడండి ఏం చెప్తుంది ఆవిడ, ఇంటికి వెళ్ళాక ఇవ్వండి ఆవిడకి. అవునంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పొరుగు వాని దాని మీద దేని మీద నువ్వు నీ పొరుగు వాని ప్రేమించినప్పుడు మనం అది చేయమంటండి. ఇందులో ఏమేం కనబడుతున్నాయి? దొంగలే అంటే ఫస్ట్ నరహత్య చేయకూడదు, అంటే నువ్వు వాని మీద అంతగా కోపం పెట్టుకోకూడదు. నరహత్య చేయకూడదు, వ్యభిచారపు మనసు నీకు కలగకూడదు, దొంగతనం చేయాలని బుద్ధి నీకు రాకూడదు, పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు, నీ పొరుగు వానిది ఏదైనా గాని ఆశించకూడదు. ఇది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే ఆజ్ఞకు కలిగిన మాటలు. ఇంకొక మాట చదువుతాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుంచి 48 వరకు. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథం తీసి ఒకటొకటిగా చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుంచి 48 వరకు. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుందేమనగా, దుష్టుడిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపునకు. ఏంటండి ఈ మాటలు ఎలా ఉన్నాయి? కుడి చెంప మీద కొడితే ఎవరు ఉన్నారు ఇక్కడ? అలాంటి వాళ్ళు ఉన్నారండి. చిన్న పిల్ల ఉంటది ఇక్కడ, ఇంకొక రోజు కొట్టు చూస్తాను, కొట్టు చూస్తాను అంటది. నాకేం తగలలా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఏమంటున్నాడు ఇక్కడ? నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపు నాకు. ఈ మాట ఎక్కడ విన్నారండి ఎప్పుడన్నా బైబిల్లో కాకుండా? ఎవరు చెప్పారు ఈ మాట? ఆ మాట మనకు గుర్తుంది, యేసుప్రభు చెప్తే గుర్తుండదు. తర్వాత, ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకోను ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చేయను. ఇది కూడా అండి,
తింటని లేసుల నుంచి ఇంకోటి ఇవ్వము అంటే మొత్తం తీసుకుంటది. ఇప్పుడు ఎవరన్నా నా చొక్కా లాక్కోవడానికి వచ్చారనుకోండి, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చూస్తే నేను లోపల వేసుకున్న పని కూడా ఇచ్చేయాలండి. ఎందుకు వాళ్ళు ఎందుకు లాక్కుంటారో వాళ్ళ దగ్గర లేక, అంటే గొడవాటి తీసుకోవడం కాదు. ఇప్పుడు ఎవరి దగ్గర లేనప్పుడు వారు అడిగితే మనం ఇచ్చేవారు ఉంటారు. మనం ఏం చేస్తాం? మనం ఎప్పుడు అనుకునేది ఎవడన్నా నాకు ఏమైనా ఎత్తే బాగుండు, ఇదే మన ఆలోచన. ఏమండి, ఎవడన్నా ఎత్తే బాగుండు ఇదే మన బతుకు. ఎప్పుడు ఆయన చెప్తున్నాడు మీరు ఎవడం మనం నేర్చుకోమంటున్నారు. తర్వాత చదవండి. ఒకడు 1 మైలు దూరం రమ్మని నేను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు. ఇది హానోక్ అండి. బాబు 2 రాళ్ళు దే అంటే లేదని మొత్తం అనేది చేస్తాను అంటాడు. కొంచెం పని చేయవా బాబు అంటే నేను నీది కూడా చేస్తాను, నాది కూడా లాగేసుకుంటాడండి. తిడతా ఉంటాను, బాబు నీకు చెప్పింది చేయాలి, నా దగ్గర లాక్కో, నాది నేను చేసుకొని. కానీ దేవుడు వాక్యం చెబుతుంది ఒకడు 1 మైలు దూరం నడవమని నేను పిలిస్తే ఎంత దూరం నడవాలంటండి? 2 మైళ్ళు దూరం. తర్వాత నిన్ను అడిగిన వాడికి ఇవ్వు, నిన్ను అప్పు అడగ గోరువాని నుండి నీ ముఖం త్రిప్పుకోవద్దు. ఇవన్నీ మనం అలా అనుకుంటాం, మనం అప్పు అడిగే వాళ్ళు అప్పిచ్చోడు వేరు ఉంటాడు అనుకుంటాం. మనం లేదండి, మన గురించి చెప్తున్నాడు. మీరు అనుకుంటారు పక్క వాళ్ళని చూసి నేను అప్పు అడిగితే ఓ కదా చూడు వాక్యం వచ్చింది నీకోసమే. ఎవరి కోసం? నీకోసమే. అప్పు అడుగుతుంటే ఇవ్వట్లేదు కదా చూడు, దేవుడు చెప్తున్నాను మాట్లాడుతుంది పాస్టర్ గారు, నీకే వచ్చింది, అది నీకు పెట్టుకో. పక్క వాళ్ళు ఎప్పుడు చూసినా పక్క వాళ్ళు దోడుతూ ఉంటాడు. దోచుకునేటప్పుడేమో మనకి వాక్యం వస్తేనేమో పక్క వాళ్ళకి, పక్కన వాళ్ళకి పక్కన ఎవరంటే వాళ్ళు తోసేయడమే. నీకు వచ్చేది మాత్రం తీసుకో. అడుగు చెప్తున్నాడు ఆయన. దేవుని వాక్యం చెబుతుంది ఎవరన్నా నేను అప్పు అడిగితే మొక్కను త్రిప్పుకోవద్దు. నీకు చేయగలిగిన స్తోమత ఉంటే నువ్వు చేయమంటున్నాడు. తర్వాత 43 వచ్చిన నుంచి నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇదొక మోసే ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ఏంటంటే నిన్ను ప్రేమించి ఎవరిని? నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ పక్కన ఉన్న వాళ్ళని, నీ ఊర్లో ఉన్న వాళ్ళని, నీ గోత్రములను, నీ గోత్రికులను వీళ్ళని ప్రేమించు. అయితే ఎదోమీయులను, అమాలేకీయులను, ఎఫ్రామీయులను ఇలాంటి వాళ్ళు ఉన్నారు సరే, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళు మీరు శత్రువులుగా చూడండి అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మార్చడండి. ఇక్కడ ఆజ్ఞను మార్చాడు. తెలుసా, పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే, కుమార్తెలై ఉండాలంటే మీరు ఎవరైతే శత్రువుగా చూస్తారో వారిని ప్రేమించడం మొదలు పెట్టండి. చేయగలుగుతావా అనుకుంటా? ఇది అసాధ్యం అండి. మమ్మల్ని ఏమన్నా చేయమనండి, రోజంతా ఉపవాసం ఉండమనండి, లేదు మా ఇంటి నుంచి ఇక్కడికి 10 సార్లు ఎండలో చెప్పులు లేకుండా తిరగమనండి, తిరుగుతాం. శత్రువుని ప్రేమించమని చూసారా, అది మాత్రం ఒక్క మాట నాకు నచ్చల. అన్నాడు ఆయన, మార్చేసాడు, ఆజ్ఞను మార్చాడు ఆయన. చెబుతున్నాడు నీ శత్రువును ప్రేమించడం మొదలుపెట్టు. చేయగలవా? దానికి మరలా ఇంటర్లింక్ చేసిన మాట తెలుసా, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు ఈ పని చేయమన్నాడు. ఇది అస్సలా కుదరదండి. అస్సలు అంటే అస్సలు ఎప్పటికీ జరిగే పనా? జరుగుద్ది. నువ్వు ప్రయత్నం చేస్తే జరుగుద్ది. నువ్వు చేయగలవు. నీకు హృదయంలో గర్వము అనే కుక్కను చూసారా? ఏ కుక్క? హచ్చి కుక్క కాదు, బొచ్చు కుక్క కాదు, ఆల్సేషన్ డాగ్ కాదు. ఏంటది? గర్వము అనే కుక్క ఎవరి దగ్గర ఉంది? ఇంట్లో కాదండి, హృదయాల్లో పెంచుకుంటాం మనం. ఈ గర్వము అనే కుక్కని మీరు బయటికి గెంటేస్తే అప్పుడు మీ శత్రువులు మీరు ప్రేమించగలుగుతారు. మీలో ఎప్పుడు ఇతరుల కంటే మీరు గొప్పవాళ్ళు అనే హృదయం కలుగుతుంది చూసారా, అది ఉన్నంత వరకు మీ శత్రువుని మీరు ప్రేమించలేరు. అపోస్తులైన పౌలు అంటాడు, నిన్ను కంటే మీ పొరుగు వారిని ప్రేమించమన్నాం కాదు, ఉన్నతమైన వారిగా యోచించుడి. ఇప్పుడు నేను అన్నానండి, మామూలు చెప్పాలంటే మామూలు మన హృదయాలకు ఆలోచన బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు సతీష్ ఉన్నాడు అనుకోండి, సతీష్ గారు ఇంకో గొప్ప. ఎందుకు గొప్ప? ఎప్పటి నుంచో నేను దేవుని సంత ఎదుగుతున్నాను, దీన్ని నిలబడి చెప్తాను, కూర్చొని అంటున్నాడు కాబట్టి నేను గొప్ప.
అయితే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ప్రకారంగా చూస్తే నాకంటే సతీష్ నేను ఉన్నతముగా చూసుకోవాలంట. ఎందుకు ఎందుకు చూడాలి? మనలో గర్వం అనేది ఉండకూడదు. నేను అనే పదము నా జీవితం ఏలకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. నేను అనే పదం ఎప్పుడు చచ్చిపోయాం. బ్రతుకుతుంది ఎవరు? క్రీస్తు మన ఎడల బ్రతుకుతున్నాడు. బ్రతుకుతున్నవారు ఆయన కొరకు బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన నీలో ఉన్నప్పుడు శత్రువు ఎలా వస్తాడు నీలోకి? మనకున్న శత్రువు ఒకటే కదా, వాడెవడో. మరేమో ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారు. ఎంత ప్రేమిస్తారంటే మీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, ఆ పూర్ణ వివేకముతో కూడా ఎవరిని ప్రేమిస్తారు? వాదిని ప్రేమిస్తూ ఉంటారు. అది ఎంత భయంకరంగా మిమ్మల్ని పాడు చేయమండి, పాడు చేసే కొద్ది ప్రేమిస్తూ ఉంటారు. ఆయన వాక్యముకి యాంటీగా చేయడం వలన మన జీవితాల్లో సరైన నడిపింపు మనం నడిపించుకోలేకపోతున్నాం. ఆయన వాక్యముకు వ్యతిరేకమైన క్రియలు మనం చేయడం వలన సరైన మార్గంలో మనము జీవించలేకపోతున్నాం. ఎందుకు మన జీవితంలో ఈ అవతవకలు? ఎందుకు మన జీవితంలో ఈ ఒత్తిళ్ళు? ఎందుకు? ఆయన మాట వినకపోవడం వల్ల మాత్రమే అని అంటున్నాడు. తర్వాత ఏంటండి? మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలమ్మా. మిమ్మల్ని హింసించే వారి కొరకు ఉన్నారా? మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఏమని చేయాలి? దేవునికి స్తోత్రం కలుగును. అని వాక్యం చెబుతుంది కదా, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత చెడ్డవారి మీద మంచి వారి మీద తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కుమరించుచున్నాడు కదా. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకేం ఫలం అండి? ఏమండి? మేము ఎప్పుడు బయట ముగ్గురు తిరుగుతున్నాం అనుకోండి, వాళ్ళకి నేను పెడతాను, నాకు పెడతారు, అయిపోయింది. ఫలం ఏంటి? మనకు పెట్టే వాళ్ళకి మనం పెడతాం కదా. ఎందుకంటే వాడు నాకు ఒకసారి టీ ఇప్పించాడు, నేను టీ ఇప్పించాను. బయటికి వెళ్ళాడు పకోడీ ఇప్పించాడు, నేను పకోడీ ఇప్పించాను. ఒకసారి సమోసా ఇప్పించాడు, నేను నువ్వు ఎవరికైతే ఇప్పిస్తావో వాళ్ళకి ఇప్పిస్తారు. అక్కడ ఫలమే ఉండదంటే అండి. నేను ప్రేమించే వాళ్ళనే నువ్వు ప్రేమిస్తే ఫలం ఏంటి? సుంకర్లు కూడా అలాంటోళ్ళేనంటండి. వాళ్ళు అదే పనులు చేస్తారంట. ఏంటి? వాళ్ళు ప్రేమించే వాళ్ళే వాళ్ళని ప్రేమిస్తారంట. తర్వాత నీ సహోదరులకు వందనం చేసిన ఎడల మీరేం చేస్తున్నారు? అంతకంటే ఎక్కువ నిజంగా అదే చేస్తారంటండి. ఏమండి? నాకు ఇంకా చాలా ఆలోచన వచ్చారు. ఎందుకంటే నాకు కూడా తగులుతున్నాయి. అన్ని చేస్తున్న వాళ్ళే మనం కూడా అలాగే చేస్తుంటే ఇంకా ఉపయోగం ఏంటి? అంతే కదా. తర్వాత చదువుతాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. ఆయన ఎందుకు పరిపూర్ణుడయ్యాడు అంటే తన ప్రజలను రక్షించాడు, తనను ద్వేషించే వారిని రక్షించాడు. పైన చెప్పాడు మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన వర్షమును ఎండను కురిపిస్తున్నాడు కదా. ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. ఎవరికి కూడా ఆయన ఒకరిని ఎక్కువగా కానీ ఒకరిని తక్కువగా కానీ ఆయన చూడట్లేదు. ఆయన కుమారులైన మీరు కూడా ఏం చేయాలి? మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం వలన ఫలం ఉండదంటండి. మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించడం వలన ఫలం ఉండదు. అయితే ఏం చేయాలి ఇప్పుడు? అవుతుందా? దేవునికి మహిమ కలుగుగా. చేయగలుగుతారే వాళ్ళ నుంచి? ఎందుకు చేయాలో చెప్పనా? మనం ఆయనకి కుమారులై ఉండాలంటే, ఆయనకు కుమార్తెలై ఉండాలంటే చెయ్యాలి. లేదండి ఈ ఒక్క మాట పక్కన పెట్టేస్తాం అంటే మనం అదే అవ్వం. ఈ ఒక్క మాట తప్ప మీరు ఏదన్నా చేయండి, మీరు తినమన్నదల్లా మేము తింటామని చెప్పండి, అన్నీ చేస్తున్నారు. అయితే ఆ కార్యం మాత్రం కష్టమండి. ప్రయత్నం చేయాలండి. శత్రువుని ప్రేమించడం అనేది చిన్న విషయం కాదు. అది చాలా భయంకరమైన ఆయన అలాంటి విషయాలు చెప్తూ ఉంటాడు. ఆయన
చేయలేరా అనుకుంటే చేయగలుగుతారు. ఎలాగో తెలుసా? అది కూడా ఆయన సహాయంతోనే చేయగలుగుతాం. దేవుని ఆత్మ ఫలం అనేది మనలో ఒకటి ఉంటుంది తెలుసా? మొట్టమొదటిది ప్రేమ. ఏంటది? ప్రేమ. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని చెప్పి వాక్యం చెబుతుంది. చాలా ప్రయాసం ఉంటుంది ప్రేమించడం. మనం తెలిసిన వాళ్ళు ప్రేమించడం అంటే చాలా ఈజీయే. మనం చూడండి, చాలాసార్లు కాలు కలిగే పద్ధతి మనం చేస్తూ ఉంటాం చూసారా? మనం అనుకుంటాం నాకు కాళ్ళు వస్తేనే బాగుంటుంది. ఎందుకు? ఒకరితో స్నేహం చేసినప్పుడు వాళ్ళని కడుక్కోవాలని పెడుతూ ఉంటాం. ఇప్పుడు సతీష్ హానోక్ అనుకోండి, ఫర్ సపోజ్ హానోక్కి దావీదు గారికి పడట్ల, ఉదాహరణగా. నాకు ఇప్పుడు మంచి వాళ్ళు వాళ్ళిద్దరు, చక్కని స్నేహం కలిగిన వాళ్ళు, తమ్ముడు తమ్ముడు పిలుస్తారు ఆయన, ఫర్ సపోజ్ అని చెబుతున్నా. వీళ్ళిద్దరికి పడింది అనుకోండి, కిందకి వెళ్ళి సతీష్ నువ్వు గడిగి నేను నీకు వచ్చిన వాళ్ళు నాకు ఇచ్చి అని మార్చేసుకోవాలి అనుకోండి, ఎలా ఉంటుంది? అక్కడ మనం సమాధాన పడాలి. సమాధాన పడినప్పుడు మనలో మరలా తిరిగి స్నేహం పెరుగుద్దంట, ప్రేమించగలుగుతాం. మొదటి కంటే అధికంగా మనం ప్రేమించగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగా. అందుకన్నాడు, మీరు ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు తిరిగి ప్రేమిస్తే దానివల్ల ఉపయోగం ఏం లేదంట. అది అసలు ప్రేమే కాదంటాడు. నిన్ను హింసించు వారి కొరకు, నీకు శత్రువు అని నువ్వు మనసులో అనుకుంటావు చూసావా, ఈవిడ నాకు పడదండి, ఆవిడ దగ్గరికి వెళ్ళబోద్ది కదా, నాకు అందుకే అర్థమాను అనుకుంటారు చూసారా? వాళ్ళతో స్నేహం చేయడం మొదలు పెట్టండి, ప్రేమించడం మొదలు పెట్టండి, దేవుని ప్రేమ కనుపరచడం మొదలు పెట్టండి. అప్పుడు వారు దేవుని ప్రేమను గ్రహించి తిరిగి మీలో వారి ప్రేమను ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రేమించే వాళ్ళని ప్రేమించే వాళ్ళ ఉపయోగం అనేది యేసు. నేను చెప్పట్లే, నా మాట కాదు ఇది. ఎవరి మాట ఇది? దేవుని మాట. అలాగ మనం చేయాలని ప్రయత్నం. ఎప్పుడు చేసిందే రొటీన్గా చేస్తే ఏముంటది? కొత్తవి చేయాలి అనుకుంటారా? ప్రభు మేము చేయలేని కార్యం మంచిగా చేయించండి అనుకుంటారా? ఇది చేయలేని కార్యమే. చేయడం మొదలు పెడదాం మనందరం కూడా. మీతో పాటు నేను కూడా ఉండాలి. నేను చెప్పేసి నేను నా శత్రువుని దూషితో ఉన్నాను అనుకోండి, అయిపోయినట్టే కదా. అక్కడ ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగా. అయిపోయిందండి, ఇంకా ఉంది 48 దాకా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన బిడ్డలుగా ఉన్న మనం ఏమై ఉండాలి? ఇప్పుడు పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళాలంటే ఈ కార్యమును కూడా మనం చేయగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆఖరిగా ఒక వచనం చూసుకుని ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చదువుతాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ఎలాగ ప్రేమించగలడు? దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞ మనము ఆయన వలన పొందాము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేవుని ప్రేమించేస్తాం. ఇప్పుడుదా ఫస్ట్ ఆజ్ఞ వేసి నేను దేవుని ప్రేమించేస్తాం సూపర్ అని వేసుకుంటారేమో. రెండో మాటకు దాన్ని లిగ్గు పెట్టాడు ఆయన. మీరు కనుక నువ్వు కనబడిన దేవుని ప్రేమించేస్తున్నానని చెప్పేసి ప్రేమించదని అధికముగా ఆరాధించని చెప్పేసుకుని నీ పొరుగువాని మీద నువ్వు కోపంగా ఉంటే నువ్వు అబద్ధికుడు. ఏంటి? అబద్ధకుడు. అబద్ధికులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. ఎవరు? అబద్ధికులు. మనము మన శత్రువులను సైతం కూడా ప్రేమించాలి అనే ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభు వల్ల మనం పొంది ఉన్నామంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చెబుతున్నాడు, మరలా చదువుతుంది చూసండి. ఆయన మొదట మనల్ని ప్రేమించను గనుక మనం ఆయన ప్రేమించుచున్నాము. ఎవడైనానో నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమించిన వాడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? క్వశ్చన్ మార్క్. ఎలాగవుద్ది? సాధ్యం అవుద్దా? ఎదురుగా ఉన్న మనిషినే మనం ప్రేమించలేకపోతున్నామే, కనబడితే ఎలా ప్రేమిస్తానని చెప్పగలుగుతావు నువ్వు? కుదురుద్దా? ఇది సాధ్యమా?
మొదట నువ్వు చేయగలగాలంట. నీ పొరుగు వారిని సైతము కూడా మనం ప్రేమించి హృదయం మనలోకి రావాలి. ఇది కూడా దేవుడే మనకు అనుగ్రహించాలి, మన వల్ల కాదు. మొదట మనలో కుక్కను బయటికి గిట్టేసాం అనుకోండి, అది సాధ్యం అవుతుంది. మీరు ఆ కుక్కని బొజ్జగించి ఒళ్ళో కూర్చోబెట్టి దాన్ని పోషించారు అనుకోండి, అది ఇంకా పెరిగిపోద్ది, నాశనానికి ముందు పరిగెట్టేస్తుంది. ఏంటది? ఎక్కడ పరిగెట్టేస్తుంది? చిన్న కుక్క పిల్ల పెరగక మునిపే, పెద్ద ఆంబోతుల అవ్వక మునిపే దాన్ని మీరేం చేయాలి? దాన్ని బయటికి తరిమేయాలి, తీసేయాలి. దాన్ని గర్వపు హృదయమును, అటువంటి తలంపులను మీ జీవితంలోకి రానివ్వకుండా దాన్ని మనం ఏం చేయాలంటే తీసేయాలి. మొదట మనం ప్రేమించలేం, అయితే దానికోసం మనం ఏం చేయాలి సార్? ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తానే కదా జయిస్తాం వాళ్ళు తెలిసేది. ఒక్క మాట బాగున్నారా అని అడిగేటప్పటికి మారిపోతాను, వెంటనే మారిపోతుంది. మంచి చెడులు మాట్లాడినప్పుడు మన హృదయం నెమ్మది పడిపోద్ది, మన శత్రువుల హృదయం కూడా నెమ్మది పడిపోద్ది. యేసుక్రీస్తు ప్రభు ఇంకొక మాట చెప్తున్నాడండి, ఇంకొకరిని దూషిస్తున్నాడు అనుకో, వాడి దగ్గరికి వెళ్ళి మంచి కార్యాలు చేశాను అనుకోండి, వాడిని కొట్టినట్టు ఉంటుందంట ఆ క్రియ. ఎలా ఉంటుంది? మనం ఏం చేస్తాం? వాడు దూషించినప్పుడు, నాకు నీకంటే ఎక్కువ బూతులు వచ్చు, నేను బూతుల్లో PhD చేశా అని చెప్పి దానికి నర అని అంటించి ఏం చేస్తారు? ఒకటేస్తే వాళ్ళకి ఇంకొక అరముక్క కలిపి బూత్ వదులుతారు. చూసావా జాత, నా నోరు వదిలేదంటే మాత్రం కంపే, జాగ్రత్త. నీకంటే భయంకరంగా మాట్లాడడం నాకు వచ్చు, ఏదో దేవుడు వద్దన్నాడు కానీ ఆగినంతే. ఒక్కసారి నాలో ఉన్న దేవుడిని పక్కన పెడితే నీకంటే పెద్దది అయ్యాను నేను. ఇదేనా ఇదేమని చెప్పేది? ఒక్కసారి మెల్ల ఉన్న సిరువుని తీసి, సంకలో ఉన్న బైబుల్ తీసి జుట్టులా ముడేసానంటే ఇప్పుడేంటి చెప్పు? ఇదేంటి మన పని? క్రైస్తవులు లేరా అలాగా? లేరా? మరి ఎలాగ మనం దేవుని ప్రేమిస్తున్నాం? వెంటనే సాయంత్రం ప్రార్థన ఉందాం అనగానే మళ్ళీ వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని ప్రేమించేదము. మళ్ళా పొద్దున ఇప్పుడు నిజంగా దేవుని కృపను బట్టండి ఎవరింటికి అలా పైపులు వచ్చినాయి ఏంటి? ఎప్పుడైనా బిందులు పట్టారు రోడ్లెక్కి? నేను పట్టా. ఎలా ఉంటది పరిస్థితి? ఒక్క బింది కనుక ఇలా పక్కకి వెళ్ళిందంటే అదే బింది మన నెట్టి మీద సొట్టొచ్చారు. భయంకరమైన పరిస్థితి నుంచి ప్రభు మనం కాపాడడానికి ఎవరింటికి వాళ్ళకి బాధైపోయింది. 1500 కడతే కట్టని చలానా ఏమండి? ఎవరింటికి ఎంత కావాలంటే వాడుకొచ్చింది. అలాగే ఎవరు కూరలలో వండుకుని శుభ్రంగా పంచిపడ్డం మానేస్తే అంటే ఏ గొడవ ఉండదు కదండి, ఉంటదా? నువ్వు కూర ఇచ్చావు, నాకు కూర వేయలేదు ఎందుకు? అప్పుడు ఆదివారం కక్క వేసాను, పాపం గుడ్లు వండుకున్నాం. ఈ వారం నువ్వు కక్క ఉండవు కదా, బాగా మేము బెండకాయ కూర వండుకున్నాం. ఒక మొక్క ఎత్తేవింది, పిల్లలు ఉన్నారు కదా. ఉన్నారండి ఇలాంటి వాళ్ళు? లేరా? నేను ఉంటానండి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి చెప్తాను. ఇవన్నీ కూడా భయంకరమైన మనుషులు చెప్పుకున్నా వద్ద కానీ ఆ సిచ్యువేషన్ గొడవలతో భయంకరంగా ఉంటుంది. గొడవ కొట్టేసుకుని చెంపులు వేసుకుంటే తీరా గొడవ ఏంటంటే కక్క ఇలా. నేను 3 మొక్కలు వేసాను, ఇప్పుడు 2 వేసింది. అదేం వేసింది? పేక మొక్కలు వేసింది. ఇలాంటి భయంకరమైన జనాంగంలో ఉన్నాం మనం. అదే నిండు వారిని పొరుగుని ప్రేమిస్తే మంచి మొక్కలు వేస్తారు కదా ఏమండి? ఇంకా వేసి పంపిస్తారు, పిలిచి ఇంటికి తీసుకొచ్చి భోజనాలు పెడతారు. అది మనం చేయాల్సిన కార్యం. నీ పొరుగు వాడు నీకు శత్రువైనా కానీ వాడితో నువ్వు ప్రేమ కలిగిన మాటలు మాట్లాడే హృదయం నీకు కావాలి. మనలో అందరికీ కావాలండి. అది మన దేవుడు అనుగ్రహించాలి. ప్రభువా, ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయము నాకు దయచేయి అడగాలండి దేవుడు. మనకు రాదు, ఎందుకంటే మన జీవితంలో అది ఎప్పుడో నాటపడిపోయింది. అది లాగాలంటే లోపలికి వెళ్ళిపోయింది, వేరు లోపలికి వెళ్ళిపోయింది. కట్ చేస్తాం, పైన మొదలు కట్ చేస్తే ఉపయోగం ఉంది, మళ్ళా చిగురు వచ్చేది. చిగురు వచ్చేదాకా ప్రేమిస్తాం, చిగురు వచ్చింది అంతే. మొదలు ఏం పురుగు మెదులుద్దో తెలీదు, గొడవ మొదలెట్టేస్తారు. మళ్ళా దేవుని వాక్యం వస్తుంది, లోపలి నుంచి లాగం మనం పైనే
గడ్డి ఎంతసేపు పైపెంచి ఎక్కుతావు, మరలా కింద నుంచి ఏమవుతుంది? పిచ్చి మొక్కలా పెరిగిపోతుంటాయి మన జీవితాల్లో గర్వాలు. గర్వం ఎక్కడ తీసుకెళ్తే వాక్యం చూస్తే నాశనానికి తీసుకుపోతుంది. గర్వము అనే బీజం అనేది మన జీవితాల్లో ఎంత మాత్రము ఉండకూడదు. అందుకని కోపపరుడు కానీ పాపం చేయొద్దు. కోపం వస్తుంది, మనుషులు సహజంగా కోపం వస్తుందండి. అక్కడే మనం దాన్ని ఏం చేసుకోవాలి సార్? అణచేసుకోవాలి. అణచేసుకొని పాపం చేయకూడదు. వారికి క్షమించే హృదయం కావాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎలాగైతే ప్రేమించాడో అలాగే మన ప్రేమను ఇతరులకు పంచాలి. ఆయన మనం ఎలాగైతే క్షమించాడో అలాగే మనం ఇతరులు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉన్నారు. ఏమై ఉన్నాం మనం? నిజంగా మనం దేవుని కుమారులుగాను కుమార్తెలుగా ఉండడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు ఇక్కడ? ఎంతమంది అండి? మనం నిజంగా ఉండాలి అంటే మన జీవితంలో ప్రేమ కలిగి ఉండాలి. దేవుని మనం ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏంటి? ఆ శాస్త్రంలో ఒకడు ఇదే మాట చెప్పాడు. నువ్వు మాట చెప్పావు కదా, ఈ రెండు చేయడం అనేది బలుల కంటే కూడా, సర్వాంగ హోమముల కంటే కూడా అధికమైనది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు నువ్వు బాగుగా చెప్పావు. నువ్వు దేవుని రాజ్యమునకు సమీపంగా ఉన్నావు. అంటే మన దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నామా? మన బ్రతుకులు చూస్తే దూరంగా ఉన్నామా? ఇప్పుడు మనం చేయడం వల్ల ఏమవుతాం? ఇప్పుడు సమీపస్తులం అవుతామంట. దేవునికి మహిమ కలుగును. ఒకవేళ మన జీవితంలో అవి లేకపోతే ప్రార్థన చేసుకుని, ప్రభువా అలాగ నా హృదయం ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు మోకరించుకుందాం. ప్రభువా మేము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమించాలి.